హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకుని టేస్టీ కలాకాండ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కలాకాండ్ని మనం ఎక్కువగా బయట షాప్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, కానీ ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న ఒక ఐరన్ కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి ఆ తర్వాత చిక్కటి పాలని 2 లీటర్లు పోసుకోవాలి. పాలనేవి వెన్న తీయనివి అయి ఉండాలి. అప్పుడే మనకి కలాకండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఐరన్ కడాయి లేకపోతే కనుక నాన్ స్టిక్ తీసుకున్నా సరే అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని ఈ కలాకండ్ చేసుకోండి. ఎందుకంటే అడుగున మందంగా లేకపోతే పాలు అనేవి మరిగే కొద్దీ మనకి అడుగు పట్టేస్తుంది. అందుకని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసాం కదా, అలా నీళ్లు పోసుకుని ఆ తర్వాత పాలు పోస్తేనే మనకి పాలు అనేవి త్వరగా అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలని ఈ విధంగా కలుపుకుంటూ పాలన్నీ మరిగిపోయి ఒక వంతు మిగిలేంత వరకు మరిగించుకోవాలి. మనం 2 లీటర్ల పాలు తీసుకున్నాం కదా, ఆ పాలన్నీ ఈ విధంగా మరిగి ఒక వంతు మిగిలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం ఒకేసారి ఎక్కువ వేయకండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 7-8 డ్రాప్స్ వేసుకుని ఆ తర్వాత కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుని ఆ తర్వాత మళ్ళీ కొన్ని డ్రాప్స్ వేసుకోండి. ఇలా మధ్యన వేసుకుంటూ కలుపుకోవటం వల్ల మనకి పాలు అనేవి చక్కగా రవ్వలాగా విరుగుతాయి. అలా విరిగితేనే మనకి కలాకండ్ అనేది మన బయట షాప్లో కొన్నట్టు చక్కగా రవ్వగా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలాగా మధ్యన కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు, కానీ మనం ఈ స్వీట్ చేసుకునేటప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా చేసుకుంటే మనకి స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది. మనం ఈ స్వీట్ చేసినంతసేపు పాలని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నాకు ఈ స్వీట్ చేయడానికి 1.5 అవర్ టైం పట్టింది. మనం పాలని సిమ్లో పెట్టి మరిగించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు పాలు చూసారు కదా, చిన్న పలుకులుగా విరిగిపోయాయి కదా, ఇవన్నీ దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. నాకు ఈ విధంగా పాలు మొత్తం విరగడానికి 1/2 చెక్క నిమ్మరసం పట్టింది. ఇప్పుడు పాలు విరిగిన తర్వాత మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పంచదార తీసుకుని ఒక్కసారి వేయకుండా ఇలా కొంచెం వేసుకుని ఇలా కలుపుకుని ఉడికించుకుంటూ మళ్ళీ కొంచెం వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మీకు పంచదార సరిపోయింది అంటే కనుక ఇంకా ఆపేయండి. నాకైతే మనం తీసుకున్న ఈ 1/2 కప్పు పంచదారలో 2 టేబుల్ స్పూన్ల పంచదార మిగిలిపోయింది. ఇప్పుడు మనం పంచదార వేసాం కదా, పంచదార వేసాక కాస్త పల్చగా అవుతుంది. మరి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని కూడా ఒక్కసారే వేయకుండా ఇలా మధ్యన 1 టేబుల్ స్పూన్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి కాబట్టి పిల్లలు ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపిస్తుందని అడిగినప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చారంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మనం ఇందాకడ పంచదార 1/2 కప్ తీసుకున్నాం కదా, నాకు 1/2 కప్లో నుంచి ఇలా 2 టేబుల్ స్పూన్స్ మిగిలింది. మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక ఆ 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నాకైతే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయింది, అందుకని నేను ఆ 2 టేబుల్ స్పూన్లు వేయలేదు. పంచదార అనేది మనం తీసుకున్న పాలు క్వాంటిటీని బట్టి కూడా పడుతుంది. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను కాబట్టి నాకు 1/2 కప్కి కొంచెం మిగిలింది. మీరు ఎక్కువ పాలు తీసుకుంటే మరి కాస్త ఎక్కువ పడుతుంది. మీరు కలపటం మాత్రం ఆపకుండా దగ్గరుండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. మీరు వదిలేసి పక్కకు వెళ్ళారనుకోండి, ఇది కలర్ మారిపోతుంది, అలాగే అడుగంటేస్తుంది. ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం చూస్తుండగానే ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంచుల వెంట నెయ్యి అనేది ఇలా బయటకు వస్తుంది.
ఇలాగ నెయ్యి సపరేట్ అవుతుంది అంటే కనుక మనకి కలాకండ్ రెడీ అయిపోతున్నట్లే. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను యాలకుల పొడి వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలాగా కడాయి నుంచి కలాకండ్ అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతకు మించి ఎక్కువసేపు మీరు ఇది వేయించినా కూడా డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కలాకండ్ని ఆ గిన్నెలో వేసుకుని మూత పెట్టేసి ఒక 2 గంటల తర్వాత తీసుకుంటే మనకి కలాకండ్ రెడీ అయిపోతుంది. లేదంటే మీ దగ్గర ఇలా బటర్ పేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ ఉంది అంటే మనం గిన్నెలో వేసేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న కలాకండ్ని వేసుకుని మూత పెట్టేస్తే మనకి తీసినప్పుడు చక్కగా గిన్నె నుంచి చాలా ఈజీగా సపరేట్ అయ్యి వస్తుంది. నేనైతే ఇలా సిల్వర్ ఫాయిల్ వేసుకొని అందులోకి మనం తయారు చేసిన ఈ కలాకండ్ని సెట్ చేశాను. ఇలా వేసేటప్పుడు గట్టిగా నొక్కి వేసారంటే చక్కగా మనకి మనం బయటకు తీసినప్పుడు పీసెస్గా కట్ చేసినప్పుడు విడిపోకుండా చాలా బాగా వస్తుంది. ఇలా సెట్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకుంటే చక్కగా వస్తుంది. 2-3 గంటల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి ఇప్పుడు మనం తయారు చేసిన ఈ స్వీట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దానిపైన కొంచెం బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కలాకండ్ రెడీ అయిపోయినట్లే. మనం స్వీట్ షాప్లో తిన్న దానికంటే కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.